అమరావతి ఆంధ్రప్రదేశ్ గౌరవం. అమరావతి ఆంధ్రప్రదేశ్కి అవసరం. అలాంటి అమరావతి కోసం, అమరావతి రాజధానిగా ఏర్పడడం కోసం చాలా మంది రైతులు తన భూమిని త్యాగం చేశారు. మరింకెందరో ప్రాణత్యాగానికి కూడా వెనకాడలేదు. అలాంటి పోరాటం చేసి ఈరోజు అమరావతిని నిలబెట్టుకున్నారు. ఇప్పటికి కూడా స్టిల్ ఈ రోజుకి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఇంకా అమరావతి పైన బురద జల్లుతూ, ఇంకా అమరావతి అభివృద్ధి కానివ్వకుండా అమరావతిని అభివృద్ధికి అడ్డుకుంటూ కొన్ని మాట్లాడుతున్నారు. అందులో ప్రముఖ సీనియర్ నాయకుడు, చాలా 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 పెద్ద నాయకుడు, ఆయన ఏం మాట్లాడుతాడో ఒకసారి విందాం. బొత్స సత్యనారాయణ గారు అంటే ఆయన అంటే నాకు ఒక విధంగా కొంచెం సాఫ్ట్ కార్నర్, ఎందుకంటే చాలా సీనియర్ నాయకుడు. సో కొంచెం ఏం మాట్లాడినా ఆలోచించి అవగాహన తెచ్చుకొని మాట్లాడుతాడని చెప్పేసి ఒక చిన్న సాఫ్ట్ కార్నర్ ఉండే. ఈ దెబ్బతో అది కూడా పోయింది. ఒకసారి ఏం మాట్లాడాడు చూద్దాం. అమరావతి ప్రాంతంలో అక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని, అకృత్యాలని, రైతులు పడుతున్న ఇబ్బందుల్ని, వారు చెప్తున్న ఇబ్బందుల్ని, వారు అనుభవిస్తున్న కష్టాన్ని, నష్టాన్ని, లాభాన్ని వారు చెప్పిన రమ్మంటే మా ఎమ్మెల్సీలు వెళ్ళారు, తో పాటు మా మాజీ మంత్రులు కూడా వెళ్ళారు, వారు వెళ్ళారు, కొండవీరి ప్రాంతానికి వెళ్ళారు. అంటే సార్ మాట్లాడుతుంది ఏంటంటే అమరావతిలో రైతులు పడుతున్నటువంటి గోస, అమరావతిలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అమరావతి రైతుల యొక్క నష్టాన్ని చెప్పడానికి రైతులే మమ్మల్ని పిలిస్తే మా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు, కొంతమంది మంత్రులు అక్కడికి వెళ్ళారు. అంటే అమరావతిలో అన్యాయం జరిగిపోతుంది, అమరావతి రైతులు ఇబ్బంది పడిపోతున్నారని చెప్పేసి ఈ సార్ చెప్పినటువంటి మాటలు. నేను సార్కి ఒకటి అడుగుతున్నా, బొత్స సత్యనారాయణ గారు, నిజాయితీగా మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఇంత పెద్ద రాజకీయ నాయకుడు కదా, నిజాయితీగా చెప్పండి, అమరావతిలో అన్యాయం జరుగుతుందా? అమరావతి రైతులు ఇబ్బంది పడుతున్నారా? అమరావతి రైతులు ఇబ్బంది పడితే 85 నుంచి 90% మంది రైతులు భూములు మేమిస్తామని చెప్పి ఎదురెందుకు వస్తారు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని వద్దు, 3 రాజధానులు కావాలి అంటే ప్రాణ త్యాగాన్ని కూడా ఎందుకు సిద్ధమయ్యారు? రైతులు ఇబ్బంది పడితే రైతుల్ని ఇబ్బంది పెడుతుంది మనము, అమరావతిపై బురద జల్లుతుంది మనము, అమరావతి అభివృద్ధిని అడ్డుకుంటుంది మనము, ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చెయ్యాలని చూస్తుంది మనము. ఇన్నిగానో మనం చేస్తే రైతులు రమ్మన్నారు, రైతులు పిలిచారు, వెళ్ళాము. మరి ఎందుకు? సరే రైతులు పిలిచారు, మేము వెళ్ళాము అనుకుందాం కాసేపు, మీ మాట నిజం అనుకుందాం కాసేపు. మరి రైతులు ఎందుకు తిరగబడ్డారు మన పైన? రైతులు ఎందుకు కోడిగుడ్లు ఇసిరారు మన పైన? రైతులు ఎందుకు ప్లకార్డులు పట్టుకొని వచ్చారు కొట్టడానికి మన పైన? రైతులు ఎందుకు టమాటాలు ఇసిరారు మన పైన? రైతులు ఇబ్బంది పడితే, రైతులు బాధపడితే, అక్కడ అన్యాయం జరిగితే ఏదైనా మాట్లాడేటప్పుడు మీరు సీనియర్ నాయకులు, గౌరవప్రదమైనటువంటి రాజకీయ నాయకులు కాబట్టి ఏం మాట్లాడినా ఆచితూచి ఆలోచించి మాట్లాడుతారని ఒక పేరు మీకు ఉంది కాబట్టి అది నిలబెట్టుకోండి. అమరావతిలో ఎలాంటి అన్యాయాలు జరగట్లా, అమరావతిలో ఎలాంటి ప్రాబ్లం లేదు. రాజధాని నిర్మాణం కోసం అహర్నిశలు రైతులతో పాటు, ప్రజలతో పాటు, రాజకీయ నాయకులతో పాటు, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులతో పాటు అందరూ కూడా అక్కడుండి కష్టపడుతున్నారు అమరావతిని నిలబెట్టాలి అని. ఈరోజు అమరావతి రాజధాని మీకు అర్థమవుంది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చాలామంది నిరుద్యోగులు పొట్టపట్టుకొని వేరే రాష్ట్రాల్లో బతుకు జీవుడా అని చెప్పి బతుకుతున్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిని తగ్గించాలి, నా రాష్ట్రంలో ఉన్న యువత, నా రాష్ట్రంలో చదువుకున్న యువత నా రాష్ట్రంలోనే పనిచేయాలి అని చెప్పేసి అనుకుంటుంది. కాబట్టి ప్రభుత్వం ఈరోజు అంత కష్టపడుతుంది. అవన్నీ పక్కన పెట్టి ఇష్టానుసారం, ఇష్టం వచ్చినట్లు, లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు బురద జల్లి మాట్లాడితే ఎవ్వరికి ఇక్కడ ప్రాబ్లం లేదు. కూటమి ప్రభుత్వానికి అంతకంటే ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అనేది క్లియర్గా డేటాతో సహా బయటకు వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుందంటే ఇప్పుడు నడుస్తుంది డిజిటల్ యుగం, ప్రతిదీ ఫోన్లో తెలిసిపోతుంది. ప్రపంచమే అరిచేతిలోకి వచ్చేసినటువంటి రోజులు ఇవి. ఇలాంటి రోజుల్లో కూడా మీరు ఇష్టం వచ్చినట్లు ఏదో పాతకాలం రోజులు మాట్లాడుతూ ఏదో పాతకాలంలో జరిగిపోయినట్టు మాట్లాడితే నష్టం ఎవరికి? వైసీపీకే నష్టం, జగన్మోహన్ రెడ్డి గారికే నష్టం.
అది మీరు ఆలోచించి నెక్స్ట్ మాట్లాడేటప్పుడు మాట్లాడతారని నేను అభిప్రాయపడుతున్నాను. అర్థం చేసుకుంటే మీ ఇష్టం, అర్థం చేసుకోకపోతే అది మీ కర్మ, దాన్ని ఎవడూ ఏం చేయలేడు. థ్యాంక్ యూ.